మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయమండి. సో జూన్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మిథున రాశి వారికి ఈ సంవత్సరము, ఈ నెల చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ మాసంలో మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే గనక పరోపకారము, సహాయం చేసేటటువంటి తత్వాలు, అలాగే వీళ్ళకు వృత్తి వ్యాపారాదుల్లో చాలా రకాలైనటువంటి ఆశలు ఉండడము, ఎప్పటికైనా వ్యాపారం చేసి గొప్ప స్థాయికి వెళదామనేటటువంటి ఆలోచనలు కలగడము, కుటుంబం పట్ల శ్రద్ధ ఏకాగ్రత ఉండడము, చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను వీళ్ళకి అందిస్తూ ఉంటుంది. అలాగే ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటి ఒక ఆలోచనలు వీళ్ళకు చాలా అలవాటై ఉంటూ ఉంటాయి. అలాగే సమాజం పట్ల ఎన్నో రకాలైనటువంటి గౌరవ మర్యాదలు పొందాలి, అలాగే మనం కూడా సమాజంలో గౌరవంగా మర్యాదగా బ్రతకాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ధైర్యము, సాహసం చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయి. విద్యలో కావచ్చు, లేదా జ్ఞానంలో కావచ్చు, లేదా మాట్లాడేటటువంటి స్వభావం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశంలో వీళ్ళు నిష్ణాతులై ఉంటూ ఉంటారు. ఎదుటి వారు ఎంతటి గొప్పవారైనా సరే తమ మాటలతో కానీ తమ యొక్క చేతులతో కానీ కట్టిపడేసి మెస్మరైజ్ చేసేటటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్లకు ఏంటంటే దైవిక భక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దైవిక ఆరాధన ఎక్కువగా చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి గురువు 2వ స్థానంలో మారబోతున్నాడు. 2వ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, గవర్నమెంట్ రంగం పరంగా కావచ్చు, వీళ్ళకు అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో తప్పకుండా పూర్తయ్యేటటువంటి స్వభావం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో గురువు యొక్క మార్పు వల్ల విపరీతమైనటువంటి లాభం కలగబోతుంది. ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్క దెబ్బతో సహా వీళ్ళు దూరం చేసుకునేటటువంటి అవకాశము మిథున రాశి వారికి ఇప్పుడు కలిగింది. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కావచ్చు, లేదు అనంటే గనక కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, ఇలాంటివి ఏమున్నా కూడా ఈ మాసంలో అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం, లేదా ఏదైనా కొలికి వచ్చేటటువంటి అవకాశం మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు పట్ల చాలా శ్రద్ధ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేదా ప్రాపర్టీస్, ల్యాండ్స్ కానీ, విల్లాస్ కానీ, లేదు అంటే అపార్ట్మెంట్స్ కానీ, ఏదన్నా ఒక విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ మాసం వీళ్ళకు నాంది పలికేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చండి. ఏ విషయాలు ఎక్కువగా మైనస్ అవుతూ ఉంటాయి, ఏ విషయాలు వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా మైనస్ అవుతారు అని అంటే గనక తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలు, మనకు తెలియనటువంటి విషయాల్లో కూడా మనం వేలు పెట్టడము, అలాగే ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారని భ్రమలో పడిపోవడము, ఇలాంటి 3 విషయాలు వీళ్ళు మర్చిపోవాలి. ఏదో చెప్తున్నారని చెప్పి భ్రమలో ఉండిపోయి ఎదుటి మాటలు విశ్వసించి మనం ఎప్పుడైతే వాళ్ళ మాటలు నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో, లేదా నమ్మి వాళ్ళ ఏది చెప్తే అది చేస్తామో అక్కడ మనకు ఎదురు దెబ్బ ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, లేదా ఆర్థిక పరమైన విషయంలో మీ యొక్క జాగ్రత్త చాలా ముఖ్యం. అలా అజాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీ వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యి మీరు లో స్థాయికి పడిపోతూ ఉంటారు. అది కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. రెండవది ఏంటంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని 10 సంవత్సరాలు వెనక్కి లాగేస్తూ ఉంటాయి. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 3 విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటే వీళ్ళ జీవితంలో పైకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయండి. ప్రస్తుతం వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చాలా ఉపయోగపడతాయి గురుగారు? ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా పరిహారం చేసుకోవాలి, అదృష్టం ఏదైనా రావాలి అని అంటే గనక ఈ మాసంలో వీళ్ళకు ఉపయోగపడేటటువంటిది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన. అలాగే త్వమస్మిన్ కార్యనిధియోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ ఎత్తమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ మాసంలో విశేషంగా
మే 31వ తారీఖు రోజు పౌర్ణమి రాబోతుంది. ఆ పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటి పౌర్ణమి, అందులోనూ అధిక మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి అధికస్య అధిక ఫలం. ఈ పౌర్ణమి రోజున వీలైతే మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితం ఇంకా మెరుగ్గా కావడానికి ఈ మాసంలో 31వ తారీఖు పౌర్ణమి రోజున రాజశ్యామల సహిత బగలాముఖి యాగం నిర్వహిస్తున్నాము. ఆ యాగంలో పాల్గొంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటివి కావచ్చు, లేదా వీళ్ళు అనుకున్నటువంటి పనులు ఏదైనా ఆగిపోయినటువంటి విధానం కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ యొక్క యాగం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీలైతే పాల్గొనే ప్రయత్నం చేస్తే అంతకు మించినటువంటిది లేదండి. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనకి. అవునండి. మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ అన్న తెలియచేయండి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు, విద్యా అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలిత అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వేయాలి, ఒకటే స్కూల్లో వేయాలి. మరి ఆ ఒక్క స్కూల్కే ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి సత్ ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.